షాబాద్ ఆరుగురి సామూహిక హత్యల ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్ కుమార్ చేతిలో దారుణంగా హత్యకు గురైన బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు షాబాద్ మండల కేంద్రంలో భారీ ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. గతంలోనే నిందితుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడికి చేరుకున్నారు. దీంతో బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఆయన్ను ఘేరావ్ చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించారు. దాంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన కలెక్టర్ నారాయణ రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. షాబాద్ ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసినట్లు తెలపడంతో ధర్నా విరమించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దివ్యాంగ బాలికకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద 5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. దివ్యాంగ బాలిక బాగోగులు మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు కలెక్టర్. ప్రభుత్వం ఏ విధంగా ఉంటే ఆ విధంగా సహాయపడుతుంది. నిందితుడు ఎవరైతున్నాడో వాడిని కఠినంగా శిక్షిస్తుంది. నేను తెలివంగానే అడిషనల్ డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ గారు చెప్పారు. అప్పటి నుంచి మొత్తం పురమాయిస్తాం. అప్పటికి పోలీసు వాళ్ళందరూ ఎక్కడెక్కడ పనిచేస్తారు. 6 గంటలకి వాళ్ళు పోలీసు వాళ్ళందరూ కూడా గ్రామాన్ని వెతుకుతున్నారు. ప్రభుత్వం ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటు బాధ్యులకు అండగా ఉండడంతో పాటుగా బాధ్యులైన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. కేసు అయిన తర్వాత ఆయన అరెస్ట్ చేయలేదనేది, ఆయన బయట తిరిగాడనేది, అదేవిధంగా ఆయన ద్వారా మాకు థ్రెట్ ఉందని మేము కంప్లైంట్ ఇచ్చామనేది మనకు వాళ్ళు చేసిన కంప్లైంట్. దాని మీద తరోగా ఎంక్వైరీ చేస్తాం. ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వం తరఫున ఆమెకు 5 lakhs రూపీస్ ఇమ్మీడియట్ ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. డిజేబుల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, అందులో ఆమెను జాయిన్ చేసి ప్రాపర్గా చూసుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ అమ్మాయి గురించి అన్ని రకాల బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.